పెద్దపల్లి జిల్లాలో ఒక పరువు హత్య ఇప్పుడు కలకలం రేపుతుంది. మనం చూడవచ్చు సాయి కుమార్ అనే ఒక యువకుడిని నిన్న దారుణంగా గొడ్డలితో ఒక ప్రేమ వ్యవహారంలో బాలిక తండ్రి హతమార్చిన ఘటన అనేది ఇప్పుడు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని రేకెత్తిస్తుంది. మనం చూడవచ్చు మరొక వైపు సాయి కుమార్కి సంబంధించిన పోస్ట్ మార్టం విజువల్స్ను కూడా మనం చూస్తున్నాము. ఆ పోస్ట్ మార్టం గది వద్ద పోలీసులను కూడా మనం గమనించవచ్చు. మరొక వైపు ఇక్కడ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళ కుటుంబానికి సంబంధించి తీవ్ర విషాదంలో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒకసారి తల్లితోని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ ఏమైందమ్మా? నేనే చెప్పను. నా కొడుకేమైనాక ఇంకేం చెప్పండి రయ్యా. వాడిని నా కొడుకు చచ్చినట్టు చావాలి కంటే, నా కొడుకు చచ్చినట్టు చచ్చిపోవాలి కంటే నాకేమంది. ఒక్కడే కొడుకయ్యా. ఒక్కసారి తండ్రితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇంతకు ముందు ఏమైనా దాడులు జరిగాయి సార్? 2 సార్లు దాడి జరిగింది సార్. అమ్మాయి మాకు దాదాపు 2 నెలల నుంచి హెచ్చరిస్తాను సార్. అమ్మాయి అబ్బాయిని చంపుతారట. మా మేనమామ వాళ్ళు చీకటి హరీసు, చీకటి మల్లయ్య ఊకే మా డాడీకి నా మీద బ్యాడ్కి ఎక్కించి చెప్తారు మామయ్య అది అని చెప్పి ఈ అమ్మాయి మాకు రోజు తరచూ ఫోన్లో కాంటాక్ట్ ఉంటుంది సార్. అయితే నేను వాళ్ళు ఎందుకు చంపుతారు, మన చుట్టాలే కదా అని చెప్పి నేను ఇది కొంచెం నెగ్లెక్ట్ చేసిన సార్. వాస్తవంగా ఒకసారి పెళ్లిలో దాడి చేసిండ్రు, ఒకసారి వినాయక చవితి రోజు దాడి చేసింది సార్. వినాయక చవితి రోజు దాడి చేసిన రోజు 100కు ఫోన్ చేసిన, పెళ్ళి 100కు డైల్కు ఫోన్ చేసిన, పెళ్లి రోజు పిఎస్లో కేసు పెట్టిన. వాళ్ళు పోలీసు వారు ఎటువంటిది పట్టించుకోలేదు సార్. గతంలో కూడా 2 సార్లు మర్డర్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఒకసారి మాట్లాడాలి. నిన్న మీరు అక్కడే ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది? మీరు ప్రత్యక్షంగా ఏం చూశారు? సార్ మేము అక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయ్యి మేము అక్కడ కూర్చున్నాం సార్. సాయి, నేను, ఇంకొక అబ్బాయి, సాయి వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కలిసి అక్కడ కూర్చున్నాం సార్. కూర్చున్నాక మేము ముచ్చట పెడుతుంటే ఒక బైక్ వచ్చింది సార్. బైక్ వచ్చింది, అక్కడ లైట్ పెట్టుకుని వచ్చింది, మా ముందట ఆపాను సార్. అంటే మామూలుగా అక్కడికి వాళ్ళు వస్తూనే ఉంటారు ఆ ప్లేస్ కాడికి. వాళ్ళకి వచ్చాడు మేము అనుకున్నాం, గుడ్డిగా నమ్మినాం. మేము నమ్మినాక వచ్చిండు డైరెక్ట్ సాయి కుమార్ను చూసిండు. మా ముగ్గురిట్లలో సాయి కుమార్ అని చూసిండు. సాయి కుమార్ గొడ్డలతో నరికేశాడు సార్. ఒక దెబ్బ కొట్టడంతో సాయి కుమార్ భయపడి పరారైపోయాడు సార్. ఒక 200 మీటర్స్ దాకా ఉరికిండు. ఆయన బట్టి ఈ సదాయాన క్యాండిడేట్ కూడా ఉరికిండు సార్. ఉరికినాక నేను వెనకబడి ఉరుకుతున్నా. నేను ఉరికేసరికి, నేను పోయేసరికి అక్కడ గొడ్డలతో కింద వండబెట్టి నరికేసి ఉన్నాడు సార్. నేను పోయి ఇడిపించాను. ఇది ముఖ్యంగా ఒక 5గురు కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సందర్భంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ క్రమంలో గొడ్డలితోని బాలిక తండ్రి సదయ్య మొత్తంగా ఒక 4 సార్లు సాయి కుమార్ పైన దాడికి తెగబడడంతో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో మొత్తంగా ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూడవచ్చు. అక్కడ తల్లితో పాటుగా ఇప్పుడు తండ్రితో కూడా మనం మాట్లాడాము. ఇది గతంలో కూడా దాడులు జరిగాయి. ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు సదయ్యకు కఠినమైన శిక్ష విధించాలి. తమ కొడుకుకు పరిహారంగా ఏం చేయలేకపోయినప్పటికీ ఈ విధంగా ఈ చర్యకు పాల్పడ్డ వారిపైన శిక్షించాలని చెప్పేసి ఆ కుటుంబం అయితే కోరుకుంటుంది. మొత్తంగా మనకు సుల్తానాబాద్ ఆసుపత్రి వద్ద ఒక విషాదమైన ఘట్టం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సుల్తానాబాద్.